మా ఆఫీస్ వాళ్ళకి నేను అందరికి చెప్తున్నా 1 month ట్రిప్కి వెళ్తున్నా అని చెప్పేసి అది కూడా బ్యాంకాక్ వెళ్తున్నాను. నా బ్యాంకాక్ రీల్స్ కానీ వీడియోస్ కానీ అన్ని బ్యాంకాక్ బ్యాంకాక్ బ్యాంకాక్. పిచ్చి గొలి కాదు. అడు ఎవడో కాదు నేనేలే రక్త 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 ఉందా పైసలు కట్టిన తల్లి పైసలు వదిలేయమ్మా ఎందుకే రవణమ్మ కరీంబాయ్ పాట రిలీజ్ అంటున్నా నేను ఆ నుంచి బ్యాంకాక్ నుంచి రిలీజ్ చేస్తా. ఒక నెల నేను లేకపోతే ఉండలేదు టీం నేను పిల్లలు పెళ్లి చేసుకున్నా కొట్టాను పళ్ళు ఆడపిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆడపిల్లల బాధ్యత మొగోడు ఉన్నాడు. సరే నాన్న ఒక నిమిషం మాట్లాడేది ఏంటి బ్రేకప్ అయిందండి నిజమేనా? ఎవరిది మీ ఇద్దరు వీడియో తర్వాత మాట్లాడుతూ ఇప్పుడు నాకు చెప్పేళ్ళు మేమంతా ప్లానింగ్ లో ఉన్నాం. నీకు తర్వాత చెప్తాను. నువ్వు అన్ని మైండ్ తీసుకొని నీ మైండ్ నీ ఎంటికలు అసలుగా నీకు ఇంత మంచి ఎంటికలు ఉంది మళ్ళీ ఊసిపోయినా అనుకో మంచిగా కనబడదు. వద్దు ఇవన్నీ టెన్షన్ పెట్టుకోకు నువ్వు మైండ్లో. ఒకప్పుడు అయితే ఆపుతుండే, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావు 2 days లా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పి ప్లానింగ్ ఉన్నాడు కాక. లైఫ్ అయిపోతుంది. డబ్బులు ఏం చేస్తారా పట్టుకొని లైఫ్ ఏడవైందమ్మా నాకేమైంది. అమ్మాయినే వద్దా? అరే ఆ పిల్లలు లండన్ పోతాడు. లండన్ పోయి అమ్మా నీకు మా పిల్ల గురించి చూడు లేదమ్మా వీడియోలా. అదే అమ్మా నేను పోవాలి బ్యాంకాక్. సరే పో. So what's up people, welcome back to our channel Mr. Raja Official. Guys, మీకోసం నేను బ్యాంకాక్ వెళ్తున్నా. ఎందుకంటే బ్యాంకాక్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఈ మంత్ అంతా బ్యాంకాక్ సిరీసే ఉంటుంది. సో బ్యాంకాక్లో చేసే నేను ఈ లంగ పనులు ఎంగిల్ పనులు అన్నీ ఈరోజైతే క్లియర్గా కనబడుతున్నాయి. సో థింగ్ ఏంటంటే మా ఆఫీస్ వాళ్ళకి నేను అందరికి చెప్తున్నా 1 month ట్రిప్కి వెళ్తున్నా అని చెప్పేసి అది కూడా బ్యాంకాక్ వెళ్తున్నాను. సో సీరియస్లీ గాయస్ క్రేజీ ఫన్. నా బ్యాంకాక్ రీల్స్ కానీ వీడియోస్ కానీ అన్ని బ్యాంకాక్ బ్యాంకాక్ బ్యాంకాక్. ఓకేనా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈరోజు సంక్రాంతి. సో మా మమ్మీ కూడా వచ్చింది. సో మా మమ్మీకి నేను ఇంకా చెప్పలేదు ఇట్లా బ్యాంకాక్ వెళ్తున్నాను. డైరెక్ట్ వీడియో పెట్టేసి మమ్మీకి హాయ్ చెప్పేసి బాయ్ చెప్పేసి నా ఫ్రెండ్ బయట వెయిటింగ్. వాడు నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. కరెక్ట్గా ఇప్పుడు కరెక్ట్గా 8 అవుతుంది. 2 o'clock ఎట్లుంది నాకు ఫ్లైట్. సో గైజ్ చాలా ఎక్సైట్మెంట్ ఉంది. బట్ నేను ఒక 3 hours ముందే ఉండాలని చెప్పి అన్నారు. సో అందుకని వెళ్ళిపోతున్నా. ఇప్పుడు like 6 అవుతుంది. సో వెళ్ళిపోయి ముందే ఉండేసి స్టోరీ చేద్దాం. బ్యాంకాక్ ఐఎమ్ కమింగ్ యో మ్యాన్ గో అందరికి చెప్పేదాం ఇక. సో మీరు అనుకోవచ్చు బ్యాంకాక్ చెట్టు మీద ఎందుకు పోతున్నారని. కంఫర్ట్ గాయస్. సి ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్, ఐ కేర్ వాట్ ఐమ్ థింకింగ్. దట్స్ ఇట్. ఓకే వెళ్తా సరదాగా. సో ఇంకా లగేజ్ ఉంది బట్ అంతా కార్లో పెట్టేసినాం. ఓన్లీ బ్యాగ్ ఒకటి స్టైల్ చేసుకున్నా. వెళ్దాం రా. కన్నుల భాషలు ఎరుగవులే హే పీపుల్ రిపబ్లిక్. పిచ్చి గొలి కాదు. ఓడిచేది ఒకటంటే ఒకటేలే అడు ఎవడో కాదు నేనేలే రక్త రక్త రక్త. యా సారీ కోపం ఓకే. అందరూ జాగ్రత్త. అందరూ మంచిగా సంతోషంగా పిల్ల పాపాలతో కాలిందు పట్టుకున్నారు. వస్తే ఏమంటానే నేను బెంగళూరు పోతున్నా. బెంగళూరా బ్యాంకాక్ ఓడిపోయాడు నాకు తెలుసా. నా బెంగళూరు పోతున్నా. మీటింగ్ ఉంది. సోషల్ మీటింగ్ కాదమ్మా. అన్న ఎక్కడికి వెళ్తున్నాడు మనం చెప్పకుండా. ఫ్లైట్ మీద పోయిందమ్మా.
బెంగళూరుకి ఎవరైనా ఫ్లైట్ లో వెళ్తారా? హ్యాపీ సంక్రాంతి. సారీ మమ్మీ, హ్యాపీ మేము పండగకి వస్తే నువ్వు హ్యాపీ సంక్రాంతి. నేను చెప్పాను బ్యాగ్ వేసుకొని పోతున్నా ఎందుకన్నా? నువ్వు చెప్పబోతే మా బేబీ చెప్తుంది. అది కూడా చెప్పాలి. చెప్పదు చేసి చెప్పింది. గోయింగ్. ఏం చెప్పావు? 5 నిమిషాలు కూర్చోరా అమ్మ నా ఫ్లైట్ ఉందమ్మా. అమ్మ, అమ్మతోడు పోతున్నా. సరే, అమ్మతోడు మాట్లాడలేదు. అమ్మ ఫ్లైట్ మాట్లాడాలి. మాట్లాడుకో ఏమో చేస్తున్నావు. అమ్మతోడు అంటున్నావు. ఊకి చీపిరితో కొడితే బాగుండదు సార్. అది రొట్టె పిండి ఒకటింటికా 1 o'clock. మళ్ళా ఉందా పోవాలి. సరే, వన్ కదా అన్నట్టు. పైసలు కట్టిన తల్లి, పైసలు పక్క అయితే ఎందుకే రవణమ్మ ఏంది అమ్మా. అరే బయట అశోక్ అని ఉంటాడు, మా నాగమని చెప్పు 5 నిమిషాలు వస్తాం. అటు ఫోన్ మాట్లాడుతుంటాడు. అశోక్ అని ఉంటాడు చూడు మా దోశ. అదేరా పిల్లి కట్టమాడు. సరే అబ్బాయిని రమ్మా, నేను కూడా మాట్లాడు. లోపడికొద్దురే, బయటనే ఉండమని. ఇప్పుడు ఎందుకు పోతున్నావు? బెంగళూరు పోతున్నా. ఎందుకు పోతున్నా? అదే ఎందుకు నాన్న? వీడియోలు కొట్టి నీకు పోతున్నా. బెంగళూరు బ్యాంకాక్ పోతున్నా. బ్యాంకాక్ లో వీడియోలు కొడితే మంచిగా చూస్తారు, అందరు చూస్తారు. సరే నువ్వు పోతే మేము అంత ఇమ్మందరం ఏం కావాలి? చేయమందరికి మా మమ్మీ ఉంది, వండి పెడతారు. నేను వండి పెట్టడం కాదు కానీ అసలు నేను వచ్చింది తినడికే కాదు, డైలీ ఫోన్ చేస్తా. కరెక్ట్ ఎప్పుడు ఫోన్ చేస్తా సార్? ఆడ రాత్రి 6 అంటే ఇక్కడ పొద్దుగా 4-5 అవుతుంది. సో మీకు కొంచెం తెల్లరుజాము ఆ టైం ఫోన్ చేస్తా. డైలీ అప్డేట్ వాట్సాప్లో పెడుతుంటా. ఓకేనా? సిమ్ మారుతుంది మేము ఫోన్. ఎవరం ఉండమన్నా నువ్వు పోతే. అమ్మా నిజంగా నేను బ్యాంకాక్ పోతా అమ్మా, నాకు ఉండబోదు అవుతుంది. ఇప్పుడు ఎంత అయింది? 11 అయింది. ఒకటంటే ఇంకా 2 గంటల టైం ఉంది కదా. ఫోన్ చేస్తుండేది రాడు. లోపల రమ్మన్నా అమ్మ పిలుస్తుంది. నా పిల్ల రాని రాడు రాడు వాడు రాడు. సరే ఎందుకు అంటారు? బిసిడి బ్యాంకాక్ పోతాం. సరే నాన్న, 1 నిమిషం మాట్లాడేది ఏంటి? మీ బ్రేకప్ అయిందండి నిజమేనా? ఎవరిది? మీ ఇద్దరు వీడియో అమ్మా అవన్నీ నేను తర్వాత మాట్లాడుతూ వద్దు. ఇప్పుడు నాకు చెప్పేళ్ళు. వీడియోలో వద్దాం. అరే మాకు తెలియదు కదా. అవన్నీ వీడియోలో వద్దు కానీ తర్వాత మాట్లాడుతాం. అవును కదా. అది నేను చెప్తా. 1 నిమిషం అది కాదు, నేను బ్యాంకాక్ పోతున్నా తల్లి, నువ్వు కూడా వస్తావా? నేను నాకేమో మళ్ళీ ఫ్రెండ్స్ అంటున్నారు. అట్లా మాట్లాడుకోద్దా నువ్వు? అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు ఆ పిల్లని ఎందుకు తీసుకురమ్మన్నావు చెప్పు ఒక మాట. ఇది అయ్యా అదంతా అయిపోయిందండి. అయిపోయింది. అట్లా ఎట్లుంటుందమ్మా? మీ అమ్మ ఇంతవరకు ఫోన్ అమ్మా నేను అవన్నీ క్లియర్ గా మాట్లాడతా. నువ్వు అన్ని ఏం మనసుకి తీసుకోక, నేను చెప్తా నీకు అన్ని కూర్చోబెట్టావు. బానే ఉన్నామండి. ఏం కాలే, కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాం లైఫ్ లా. 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చుకొని బాగా ఎదిగినాక మళ్ళీ అప్పుడు తర్వాత మేమంతా ప్లానింగ్ లో ఉన్నాం. నీకు తర్వాత చెప్తాను. నువ్వు అన్ని మైండ్ తీసుకొని నీ మైండ్ నీ ఎంటికలు అసలుగా నీకు ఇంత మంచి ఎంటికలు ఉంది, మళ్ళీ ఊసిపోయినా అనుకో మంచిగా కనబడదు. వద్దు, ఇవన్నీ టెన్షన్ పెట్టుకోకు నువ్వు మైండ్ లో. వెళ్ళలేని సంతోషాలే నీ సొంతం. టీమ్ లో నువ్వు లేకుండా మేము ఎట్లా ఉంటాం అనుకుంటావా? అన్ని మమ్మల్ని కూడా తీసుకోము. కొత్త తీసుకొచ్చు. నిజం అందరం పోదాపా. పెళ్ళాన్నారా నేను? మేము ఎట్లుంటాం అన్న? పెళ్ళాన్నా కాదా? అందరు వెళ్ళిపోయారు సంక్రాంతికి. మిగిలింది ఆయన ఉంగుతాడు. సరే కరీం 1 నిమిషం కూర్చోనా, నీతో మాట్లాడదా? కరీంబాయ్ పాట రిలీజ్ అంటున్నా, నేను ఆ నుంచి బ్యాంకాక్ నుంచి రిలీజ్ చేస్తా. నేను కూడా లండన్ పోతున్నా గైస్. ఆగండి, అది కాదు కరీం. వీళ్ళిద్దరు బ్రేకప్ చేసుకున్నారు. పక్కన పెడితే ఫస్ట్ కెరీర్ బాయ్ క్యా బోలా आपको मैं बैंकॉक పోయి సిరీస్ కొడితే ఛానల్ హై ప్లేస్ మస్తు అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. యా థాంక్స్. లైఫ్ అయిపోతుంది. డబ్బులు ఏం చేస్తారా అవి పట్టుకొని? లైఫ్ ఏడవైనా నాకేమైంది? అక్కడ అమ్మాయినే వద్దాను. అరే ఆ పిల్లలు లండన్ పోతాడు, లండన్ పోయి ఎందుకు పోతుంది లండన్? ఓరే అమ్మా, నీకు ఆ పిల్ల గురించి చూడు చేయమ్మా వీడియోలా. ఆ రోజు ఎందుకు తీసుకురమ్మన్నా మాకు చెప్పండి. మైండ్ యువర్ లాంగ్వేజ్ అర్థమైందా? నేను టీం మెంబర్ ని. ఆ పిల్ల ఉంది మీ అమ్మ గురించి ఏమన్నా మై నీకే ఫుల్ సపోర్ట్. నువ్వు ఎందుకు అరుస్తున్నావు? మమ్మీ అది కాదు కరీం, ఆ రోజు ఎంగేజ్మెంట్ అప్పుడు మనం వెళ్ళి తీసుకొచ్చినాం. నేను చెప్పేది ఒక ఆంటీ అయిపోయిందండి, బ్రేకప్ అయిపోయింది, వదిలేయండి. ఆ రోజు भाई वो लोग वीडियो सोचते भाई फिर ఏం వీడియో? ఏ మొత్తం వీడియో అవును, అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా ఎందుకు బ్రేక్. ఆ రోజు ఆ టాపిక్ నేను మీ తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆపండి. అప్పటికి ఇప్పుడు ఏం లేదు. ఇది వెళ్ళిపోతే టీం ఎట్లా? కాదు బాయ్, ఇప్పుడు మేమందరం ఎట్లుంటాం ఒకటి చెప్పాలా ఒక నెల నేను లేకపోతే ఉండలేదు టీం ఒక్క రోజు ఉండలేము. నేను పిల్లనారా నా పెళ్లి చేసుకోదా. కొట్టాను పళ్ళు రాయి అయినా మనలో మన మాట వాళ్ళు ఉన్నా సరే నువ్వు లేనట్టే కదా ఇంట్లో. కొద్దిగా వెళ్ళి నైట్
పొద్దుగాల నైట్ వస్తాను లంగా పని చేసి వస్తున్నా మంచి జిమ్ ఒక రోజు కాదు బాయ్ 2 o'clock వెళ్ళి 4 o'clock వస్తాను నేను. అదే మీరు వీళ్ళకి ఎప్పుడు తెల్లారితో తెలియదమ్మా. వీళ్ళు 10-11 పడుకోరమ్మా, 4 పంటారు, మళ్ళీ 4 లేస్తారు. మళ్ళీ ఏమన్నా అంటే ఒక రోజు గడిచిపోయింది అంటారు, మళ్ళీ లేస్తే తెలుస్తుంది. 5 లేగరా, 6 లేగరా, 10 బీ లేగరా వీళ్ళకి. టాపిక్ డైవర్ట్ చేస్తుంది. నాకు ఇది సమాధానం చెప్పు, ఎందుకు బ్రేకప్ చెప్పినా అది చెప్పి నువ్వు ఎందుకు వెళ్తున్నావు. ఫస్ట్ ఆ బ్రేకప్ ది నేను బ్యాంకాక్ వెళ్ళి మంచి ప్రెజెంట్ మైండ్ తో అసలు బ్యాంకాక్ ఎవరు పంపిస్తుంది? నేను లండన్ వదిలి పంపిస్తాను. అసలు నాకు సమాధానం పెద్ద గజిన కొడుకుని పైన దూకినా నేను ఎన్నిసార్లు దూకినా పైనుంచి పోతే ఒక్కడిని చూసి పోతాం అనుకుంటున్నావు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన జిగర్ నాకు తెలుసా, షూ వేసుకుని. సెకండ్ ఫ్లోర్ పోదాం పంటరా. అవును ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకింది అజయ్. నువ్వు పోతే టీం పబ్లిక్ లేదమ్మా. నేను పోతే టీం పబ్లిక్ లేదా, ఈడే ఉంటుందిరా. ఉంటేనే మేము ఉంటాం. నువ్వు ఉంటేనే కరీం భాయ్ వస్తాడు. మళ్ళీ కరీం భాయ్ అరే రాకపోతే లేదమ్మా, నేను 40,000 టికెట్ తీసుకున్నా, మళ్ళీ పైసలు బొక్క. 40,000 పోతే పోయింది, ఎక్కడికి వెళ్ళాలి. 40,000 ఏడికి వెళ్ళేసాడు. క్లాసిక్ కిడ్నీ అమ్మిస్తానా 40,000 నీకు. నీ కిడ్నీ బాగాలని అందరికి తెలియదు. హై క్లాస్ టికెట్ అమ్మా. సరే నా కిడ్నీ అమ్మిస్తావా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు చికెన్ మటన్ కూడా వస్తుంది. కరీం భాయ్ కిడ్నీ లేత కిడ్నీలు ఇస్తాడు. వద్దులే పాపం. బాయ్ చెప్పు బాయ్, నీకు ఆల్రెడీ చెప్పినా బాయ్, నేను ఒక వారం చెప్పిండు బ్యాంకాక్ పోతా అంటే ఎవడో సడన్ గా అయితే వారం తర్వాత నాకు కూడా చెప్తే మేము కూడా ప్లాన్ చేసుకుంటాం. అదమ్మా నేను పోవాలి బ్యాంకాక్. సరే పో. అరే కొత్త టీం మీటింగ్ ఉంది, ఎత్తుకుంటా. మేమందరం సెకండ్ ఫ్లోర్ పోవాలా? చెప్పు. అర్జున్ పోతే మా అందరం తీసుకెళ్ళు. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి ఉన్నట్టే ఉంటది కానీ అందుకే సెకండ్ ఫ్లోర్ లో పోయి మేము కూడా అన్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి దిగుతాడు, మేము ఇవన్నీ సెకండ్ వద్దు, ఫ్లోర్ మీరు ఫస్ట్ తెల్లారా 10 లేచి వీడియో మీద ఫోకస్ చేయండి చాలా. అదే దిగుతాం. ఇంకోటి చెప్పాలా, రేపు మొత్తం ఏమేమి కావాలి ఇన్స్టాల్ అవుతుంటే అన్ని తెలుస్తుంటాయి నాకు. బాయ్ బ్యాంకాక్ ఇంకా ఏమొద్దు, ఈయనే వీడియోలు చేసుకుని మంచిగా బాగా మంచి ఫోన్ మొడ్డాను ఇంత ఉందో, నేను పక్క ఉన్న పీస్ గాని పట్టుకొని రాగుతున్నా బాయ్. పానీ బాయ్ బయట మెల్ల ఉరుకుతామనే. నేనేదో చెప్పి పోదాం ఓకే, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాడు. 1 month వీడియోస్ ఆఫ్. ఏంది 1 month షూట్ వీడియోలు ఆగుతాయి. ఒకటి చెప్పాలా, ఇప్పుడు ఈయన ఆపేటోడు ఇవ్వలేదు. నేను అడుగు తిన తాగుతాడు. ఒకప్పుడైతే ఆపుతుండే, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావు 2 days లా, వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పి ప్లానింగ్ ఉన్నాడు కాక. బ్యాంకాక్ ఎంజాయ్ చేస్తారా బాయ్? వీడియోలు కొడతా బాయ్, వీడియోలు కొడుతూ పైసలు సంపాదించుకుంటూ సెల్ఫీ వీడియో కొడతా. ఓ గాయ్స్, సో వాట్సాప్ పీపుల్, వాట్స్ కిస్ అని మాట్లాడతా. అన్న నీ ఒక్క సంతోషం కోసం ఇంత మందిని బాధ పెట్టిపోతావా? నాకు నువ్వు ఎందుకంటే చెప్పు. మరి మాట్లాడుతా నేను ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడు. వద్దు బాయ్ మమ్మీ తీసుకో. అర్థమవుతలేవు ఇప్పుడు ఆఫీస్. ఇప్పుడు ఏమవుతుందంట, మంచిగా ప్రశాంతంగా వెళ్ళి ఆడ బ్యాంకు వీడియో కొట్టుకున్నాము, మంచి మైండ్ ప్రెజెంట్ ఉంటాయి. ఇలా టెన్షన్లు ఎక్కువ అవుతున్నాయి. అయితే వీళ్ళంతా మా పిల్లలంతా వదిలేసిపోతారు. మగ పిల్లలంతా వదిలేసి ఇంట్లో మీ పేరెంట్స్ వదిలేసి మిమ్మల్ని పేరెంట్స్ ఇక్కడ దాకా వస్తుంది. మగ పిల్లలు వదిలేసి వదిలేసి ఆడపిల్లలు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆడపిల్లల బాధ్యత మొగోడు ఉన్నాడు. మేము పోనే నువ్వు ఇలా మాట తినక నా నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు చిన్నప్పటి నుంచి నా మాట ఇలా ఇప్పుడుగా నేను. మీ మమ్మీని ఎవరు చూసుకుంటారు? మా మమ్మీని మా అన్న చూసుకుంటాడు. మా అన్న మీ అమ్మని వేరే వాళ్ళు చూసుకోవాలి. మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారన్నా? అమ్మా ప్లీజ్. సరే ఈ ఆడపిల్లల పరిస్థితి మేమైతే వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం. సరే వెళ్ళిపోండి. ఏడికో కాదు, ఒక నెల మీరు రెస్ట్ తీసుకోండి. టీం తీసేమా అంతే మరి. అమ్మా మీరు
మొన్న మంచిగా గోవాకి వెళ్ళారు, మంచిగా రెస్ట్ తీసుకుని వచ్చిన గోవాకి. రాలే. మన నేను బ్రహ్మాండం రాలేదన్నా. ఏం చేయాలి? అవురా, నాకు వేరే ప్లానింగ్ ఉంది కదా, రాలే. సరే అన్న, ఇప్పుడు బ్యాంకాక్ వెళ్దాం. నేను వస్తాం. మీరు యో, పొద్దున్న మరి పోతా, సరేనా? వద్దు నాన్న వద్దు, టీం అనేది ఒకటి ఉన్నది, నువ్వు తర్వాత ఈ మాట ఏ నమ్మలేస్తావేంటి? వడ్డల వడ్డల వద్దు మీ వద్దు తెగేసా. బ్యాగ్ తీసుకొని పో మరి, బ్యాగ్ తీసుకొని అర్థమైందా, మన అదే తీసుకున్నాం మరి పోతా. అవే